బయట కాపలా కాయండి. ఎవడైనా వస్తే వాడిని అడ్డంగా నరికేయండి. ఓకే బాస్. ఏయ్ ఎవరు మీరు? ఇక్కడికి నన్ను ఎందుకు తీసుకొచ్చారు? నేనెవరో తెలీదా? బొమ్మాలి, నా పేరు మల్లన్న. ఇది ఒక ఉండే స్థావరం. అదే సరే, ఇక్కడికి నన్ను ఎందుకు తీసుకొచ్చారు? నీ ప్రియుడు చరణ్ గడ అట్లు పెంచటానికి. ఏదన్నా ఉంటే మీరు చూసుకోవాలే, కానీ మధ్యలో నేనేం చేశానని నన్ను తీసుకొచ్చారు? మోహన సుందరి, అజంతా శిల్ప సౌందర్యమంతా రంగరించి బ్రహ్మని సృష్టించాడే. మల్లన్న, మాటలు జాగ్రత్తగా మాట్లాడు. అనుకున్నా నీలో చాలా ఉంది కదే. అయితే ఒక పసిడి యవనంలో పెట్టుబడులాడుతున్న అది యవనాన్ని పట్టాల్సిందని. మల్లన్న, నా చరణ్ వస్తా నీ అంత చూస్తాడు. ఇవన్నీ రేపుకు ముందు విని 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 ఎత్తిపోయింది. ఈ మల్లన్న కావాల్సింది పని అయ్యిందా లేదా అన్నదే ఈ మల్లన్న పాలసీ. దయచేసి నన్ను వదిలిపెట్టు ప్లీజ్ మల్లన్న, నీకు దండం పెడతాను. మల్లన్న, నీకు అంతిమ కాలం దాపరిచ్చాయి, నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు. నాకు కాదురా, నీకు. ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళ మీద కాదురా నీ ప్రతాపం. నాతో చూసుకోరా. ఒరే అర్జున్, అదేదో నీ ప్రియురాలైనట్టు రెచ్చిపోతున్నావు. మల్లన్న, ఆడవాళ్ళ జీవితాలతో చెలగాటమాడే నీకు ఏం దగ్గర పడిందిరా? అర్జున్, ఒకసారి మాతోటి కొని చాలా చాలా నష్టపోయావు, అది మర్చిపోకు. రే మల్లన్న, నిన్ను ఆ శివారెడ్డి గారిని ఆ మల్లన్న గారిని ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి జైలు కూడు తినిపించకపోతే పేరు అర్జునే కాదురా. ఏంట్రా మీరు చేసేది? రేపు మంత్రివర్గ ఇస్తున్నారు. మా మిత్రుడు శివారెడ్డి హోమ్ మినిస్టర్ అవుతున్నాడు. పోలీసు యంత్రాంగం మొత్తం మా గుప్పిట్లో ఉంటుందిరా. రే మల్లన్న, మిమ్మల్ని సమర్థించడానికి ఆల్రెడీ రంగం సిద్ధమయ్యింది. వాడికి అండగా ఉంటున్న మిమ్మల్ని ఎన్కౌంటర్ చేయమని హైకమాండ్ ఎప్పుడో నిర్ణయం తీసుకుందిరా. ఏ అర్జున్, మా దగ్గర డబ్బులు తీసుకొని మా ఇంటి ముందు కుక్కల్లా కాపలా కాస్తున్న మీరు ఉన్నంత వరకు మాకు తిరిగే లేదురా. విర్రవీగుతున్న నీకు తొందరలోనే జైలు మెట్లు ఎక్కించకపోతే పేరు అర్జునే కాదురా. అర్జున్, బహుశా నీకు ఇదే ఆఖరి అవకాశం అనుకుంటా. చూస్తా, అది చూస్తా.